మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎపిసోడ్లో ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కొంతమందికి కంప్లైంట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఏమో నరుకుతాం రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. అసలు ఏంటి వైకాపా వ్యూహం ఏంటనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు జోగి రమేష్ అలాగే అంబటి రాంబాబు ఈ ఇద్దరి ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైకాపా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కొంతమందికి ఈ అంశం మీద కంప్లైంట్ చేయాలని భావిస్తున్నారు అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయి. దాంతోపాటుగా నరికేస్తాం రప్ప రప్ప అంటూ రాష్ట్రంలో కొన్ని ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వైకాపా వ్యూహం ఏంటి ఈ ఎపిసోడ్లో? ఇప్పుడు రెండు రకాలుగా ఆ పార్టీ నడుస్తుంది. ఒకటేంది అంబటి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ గారి మీద జరిగినటువంటి ఎపిసోడ్లు రెండు ఆంధ్రప్రదేశ్లో. ఒకటి అంబటి రాంబాబు గారు నోటి దురుసు కారణంగా, అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు రిమాండ్ విధించి జైల్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి ఇంటి మీద కొంతమంది దాడి చేశారు, పెట్రోల్ బాంబులు వేశారు. సో దాన్ని ఇంటిని ఏదో ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేశారు. దీని మీద జోగి రమేష్ గారు ఒక కంప్లైంట్ చేశారు. సో జోగి రమేష్ మీద కూడా ఇప్పుడు కొంత కంప్లైంట్ చేశారు, ఎందుకు ఆయన తిట్టాడు కాబట్టి. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష బాడీ షేమింగ్. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన తిరుపతిలో కల్తీ లిక్కర్ సంబంధించిన దాంట్లో అటెండ్ కావడానికి వెళ్ళినప్పుడు ఈ ఇంటి మీద దాడి జరిగింది. ఆ సమయంలో ఆయన భార్య కానీ ఆయన కుమారుడు కానీ ఎవరు లేరు ఆ ఇంట్లో. సో ఆయన తిరుపతి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత కల్తీ లిక్కర్కి సంబంధించి ఆయన అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళిద్దరు మాట్లాడుకొని అర్ధరాత్రి పూట ఇద్దరు జంప్ అయిపోయారు. అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన. ఇది యాజ్ ఆఫ్ నో ఆడుండేటువంటి పరిస్థితి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేదంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ రాజ్యసభ సభ్యుడు వీళ్ళు కానీ, లేదంటే ఉషశ్రీ కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అని అంటే, జాతీయ మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేయాలి ఢిల్లీకి వెళ్ళి, ఏది వీళ్ళిద్దరి మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏమంటున్నారు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పు అని క్లియర్గా అంటున్నాను నేను. ఆయన తప్పు మాట్లాడాడు, అది ఆ విధంగా మాట్లాడకుండా ఉండాలి, పొలిటీషియన్స్ అలా మాట్లాడకూడదు అంటూనే అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టడం, అంబటి రాంబాబు గారి మీద దాడులు చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి చెల్లదు, ఇది హక్కులకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి ఆయన అంటున్నాడు. అనడం తప్పే, వీళ్ళు దాడులు చేయడం తప్పే అనేది చెప్తూ ఉన్నారు. ఎవరు? పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇక ఉషశ్రీ గారు వీళ్ళంతా మాజీ మంత్రులు కదా. ఉషశ్రీ మాజీ మంత్రి. ఆవిడ తన ఫోటోతోటి వాళ్ళ అభిమానులు ఆవిడ ఫోటో పెట్టి పక్కనే రప్ప రప్ప అనే క్యాప్షన్ తోటి ఫ్లెక్సీలు పెట్టారు. ఇది జరిగిన రోజే. ఒకవైపు ఏమో రప్ప రప్ప అంటూ వీళ్ళు ప్రదర్శనలు చేస్తారు, గొడ్డళ్ళు కొడవళ్ళు పట్టుకొని. ఇంకొక వైపు కర్రలతోటి రప్పరప్ప అంటూ ఫ్లెక్సీలు పెడతారు. ఇంకొక వైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు, మేము అధికారంలోకి వస్తాం, ఎవరిని వదలం, మేమంతా రాసి పెట్టుకుంటున్నాం అని చెప్పి ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఆయన కూడా బెంగళూరు నుంచి రెస్పాండ్ అయ్యారు, మేము ఎవరిని వదలం, మేము వచ్చేస్తాం, నెక్స్ట్ అధికారంలోకి మాకు వస్తే వీళ్ళందరినీ ఏర్పారేసే కార్యక్రమం మాది అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే మానవ హక్కులు అనేవి ఇప్పుడు వీళ్ళు పోయి మానవ హక్కుల కోసం కంప్లైంట్ చేయాలి జాతీయ మానవ హక్కుల సంఘానికి, వీళ్ళిద్దరికి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, మానవ హక్కులు వాళ్ళకి లేకుండా చేస్తున్నారు అనేది కంప్లైంట్ చేయొచ్చు, దానికి స్వేచ్ఛ ఉంది, ఇది ఓకే. సెకండ్ కాయిన్ ఆఫ్ ది వర్షన్ తీసుకుంటే మీరు చేస్తుంది ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రప్పరప్ప ఏంటి? లేకపోతే మేము అధికారంలోకి వస్తాం, మీ అందరు మొత్తం చూస్తాం, మీ సంగతి చూస్తాం అని చెప్పి అంటాం. రప్పరప్ప ఏంటిది? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ మంత్రులు, ఒక మాజీ సలహాదారులు వీళ్ళందరూ మూకుమ్మడిగా ముక్త కంఠంతో వీళ్ళేమంటున్నారు, మేము ఎవరిని వదిలిపెట్టాం, అందరి పేర్లు రాసుకుంటున్నాం, వాళ్ళందరినీ ఫస్ట్ టూప్లోనే లేపేస్తాం, ఇదే చెప్తున్నారు మాటలు. అదేంటే మధ్యలో అంతా లేపేస్తాం అని చెప్పి లాస్ట్లో చట్ట ప్రకారం అంటారు. అదేదో అత కుంజర ఏదో
అది ఉంటుంది కదా, అలా వీళ్ళు మొత్తం చెప్పి లేపేస్తాం ఫస్ట్ గ్రూప్లో, మేము రాగానే మాకు అధికారం రాగానే ఇమీడియట్గా మేము లేపేసే కార్యక్రమంలో ఉంటాం అన్నట్టుగా చెప్తున్నారు. అయితే చట్ట ప్రకారం అంటున్నారు మళ్ళీ. సో పోలీసులను బెదిరిస్తున్నారు. ఎవరెవరైతే కేసులు పెట్టారో వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకున్నాము, వాళ్ళ సంగతి కూడా చూస్తాం, ఎక్కడున్నా మేము వదలం, రిటైర్ అయినా వదలం, లేదంటే వేరే దేశంలో ఉన్న వదలం, సప్త సముద్రాల అవతల ఉన్న వదలం మేము చేసుకొస్తామని చెప్పి చెబుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది ఏంటి? బెదిరింపు కదా, మానవ హక్కుల ఉల్లంఘన కదా. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు లేదా పోలీసులు ఉన్నారు, వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు, అంతే కదా. మరి వాళ్ళని బెదిరించడం కదా వీళ్ళు మాట్లాడటం. మరి ఇది జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనకి వెళ్ళదా? ఇది మాత్రం వెళ్ళదా? ఇది కూడా లేదు కదా. ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద, మీకు ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నామో రాజకీయ కక్ష అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారండి తాజాగా. ఏం చేశారు? తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది, ఇది ప్రజలకు మేము చెప్తున్నటువంటి క్రమంలో డైవర్షన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్తాను. అసలు క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చింది? తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగింది? తిరుపతి లడ్డు విషయంలో వాడినటువంటి నెయ్యి కల్తీ లేదు అని చెప్పిందా? అసలు నెయ్యే కదని చెప్పింది. ఎన్డీడీబీ అలాగే ఇంకోటి ఎన్డీఆర్బి, ఈ రెండు క్లీన్ చిట్ ఇచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తారు. అసలు పాలే లేకుండా, ఒక చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేసి నెయ్యి కల్తీ లేదని అంటారు. అదేమంటే ఇప్పుడు జంతు కొవ్వు ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అది లేదు కదా, అందువల్ల మాకు క్లీన్ చిట్, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పి వీళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకుంటూ పైగా మేము అది చర్చ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడేదని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఈ కావాలని వీళ్ళే ప్రభుత్వం క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్తారు. అందుకే మేము మానవ హక్కుల ఉల్లంఘన కింద మేము కేసు పెడతాం, ఢిల్లీ వెళ్ళి మేము ఢిల్లీలో తెలుసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ఢిల్లీ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఢిల్లీ లెవెల్కి తీసుకెళ్ళి దీన్ని ఢిల్లీలో చర్చ పెట్టి అవసరమైతే పార్లమెంట్లో కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనేది అక్కడ చర్చ పెట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కీ రోల్లో ఉన్నారు, ఇది ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాదు అని చెప్పి అంటారు. పరిపాలన చేత కాకపోతే దిగిపో అంటున్నారు. ఎవరు అంటున్నారు? జోగి రమేష్ గారు అంటున్నారు, నీకు పరిపాలన చేత కాదు, దిగిపో, నీకు అసలు ఏమీ చేత కాదు అని చెప్పేసి ఆయన అంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమో ఆయనకు మైండ్ పోయింది అంటారు, చిప్పు పోయింది అంటాడు, ఇంకొకళ్ళేమో చిప్పు పోయింది అని అంటారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఆయన వయసు మీద కొంతమంది దాడి చేశారు ఇప్పుడు దాకా కదా. రాజకీయంగా చంద్రబాబు గారి వయసు మీద దాడి చేశారు కదా. ఇప్పుడు అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన 20 yearsలో ఎలా ఉన్నాడో, ఆయన నిన్నగాక మొన్న సైకిల్ కూడా స్పీడ్గా దొక్కుంటూ వెళ్ళిపోతున్నారు, అది వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘానికి వెళ్ళి ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఎపిసోడ్ని ఇది జింగిల్ రాజ్యం అంటున్నారు ఇప్పుడు కొత్తగా. మళ్ళీ ఆటవిక రాజ్యం, జింగిల్ రాజ్యం, ఆంధ్రప్రదేశ్లో జింగిల్ రాజ్యం ఉందని చెప్పి ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తే పెట్టుబడులు వస్తాయా? ఢిల్లీలో ఇలాంటి చర్చలు జరిగితే వస్తాయా? రావు కదా. సో కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్ళి దీన్ని ఏదో రాద్ధాంతం చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఆంధ్రప్రదేశ్కి నష్టం. ఓకే. సో జాతీయ మానవ హక్కుల సంఘానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూస్తారుగా. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంది? ఇప్పుడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటమో లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడమో తప్పు, మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నారు. మరి నడి రోడ్లో వేటలు నరుకుతున్నారు, రక్తాభిషేకాలు చేస్తున్నారు. వీటిని ఏమంటారు? ఈ భయానకంగా క్రియేట్ చేయడం కదా, రాష్ట్రంలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కదా, ఒక అల్లకొల్లను సృష్టించడం కదా. ఇది కదా మానవ హక్కుల ఉల్లంఘన. సో చట్టం అనేది ఎవరికైనా ఒకటే. రేపు ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఢిల్లీలో మీరేం చేస్తున్నారు అనేది కూడా రిపోర్ట్ చేస్తారు కదా. అది ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. సో ఢిల్లీకి వెళ్ళి జాతీయ స్థాయిలో దీన్ని హైలైట్ చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది వ్యూహాత్మకంగా వాళ్ళు చేస్తున్నారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.